మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, పిల్లలు అందరూ క్షేమమే కదా? ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. రండి, దేవుని వాక్యంలో నుంచి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఓ చక్కని రెఫరెన్స్ మనం చదువుకునే ముందు కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ఏంటదంటే, దేవుని మీద ఉండవలసిన నమ్మకం ప్రక్కదారి పట్టకూడదు. ఈరోజు మనం వింటున్నటువంటి అంశం ఇది. ప్రభువు మీద ఉండవలసిన నమ్మకం ప్రక్కదారి పట్టకూడదు. అవునండి, మన విశ్వాసం, మన నమ్మకం కేవలం దేవుని మీదే ఉండాలి. అదేగా బైబిల్ చెప్తుంది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తిని బట్టి దేవుడు సంతోషించాడు. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. ఈ చివరి రోజుల్లో ప్రభువు మీద ఉండాల్సిన మన విశ్వాసం ప్రక్కదారి పట్టేస్తూ ఉంది. మనం ఎప్పుడూ అలాంటివి నమ్మకూడదు, అలాంటివి చేయకూడదు. మీరు అడగొచ్చు, అయ్యగారు ప్రభువు మీద ఉండాల్సిన విశ్వాసం ప్రక్కదారి పట్టడం ఏంటి అంటారా? ప్రియులారా, ఈ రోజున దేవుని మందిరానికి వచ్చేటటువంటి విశ్వాసులే, సార్వత్రిక సంఘం గురించి మనం ఆలోచిస్తున్నాం. వారిలో చాలామంది విశ్వాసులు వారి జీవితంలో ఏ కార్యం కొరకైనా, ఏ సహాయం కొరకైనా ప్రభువు మీద నమ్మిక ఉంచవలసి ఉండగా, లేదు లేదు మేము ఇలా చేస్తే ఏదో మాకు కలిసి వచ్చేది అంటూ మరి లోక ఆచారాలకి చోటిచ్చేవారు ఎంతమంది లేరు? ఉదాహరణకి, ఏ రోజు మంచిది అని చూసుకునే క్రైస్తవులు ఉన్నారు. ఏ టైం మంచిది అని చూసుకునేవారు ఉన్నారు. వాస్తు పాటించే క్రైస్తవులు కూడా ఉన్నారు. తలుపులు ఎటు పెట్టాలి, కిటికీలు ఎటు పెట్టాలి, గుమ్మాలు ఎటు పెట్టాలి, మా ఇంట్లో బీరువా ఏ మూలన ఉంటే మాకు ఆశీర్వాదం వస్తుంది, గ్యాస్ పోయి ఎటుంటే మాకు వస్తుంది, మరి మా గోడ కరెక్ట్గా ఉందా లేదా, మా చెట్టు ఎలా ఉంది, ప్రార్థనే మళ్ళీ వీళ్ళు. పిల్లలు, నేను అన్ని జనుల గురించి ఒక్క మాట చెప్పట్లేదండి. ఎందుకంటే వారు యేసు ప్రభుని నమ్మలేదు కాబట్టి వారు ఇలాంటి వాటిని నమ్ముతారు. వాటిని నమ్మమని నేను చెప్పటం లేదు. వారికి తెలియదు కాబట్టి వారు అలాంటి వాటిని నమ్మి ఏదో కలిసి వచ్చింది, మా కష్టానికి కారణం ఈ చెట్టేనేమో, ఈ గోడేనేమో, లేదా మా బీరువా ఈ మూలన పెడతమేనేమో అని వారు అనుకుంటారు. కనుక ఈ సమయంలో వారు కూడా అవి చేయకూడదు. కానీ వారి గురించి నేనేమి ఇప్పుడు తొందరపడి ఏం మాట్లాడటం లేదు. నేను చెప్పేదంతా కూడా దేవుని పిల్లలు, క్రైస్తవులుగా ఉన్నవారు మనందరం కూడా అవి కాదనుకునేగా ప్రభు దగ్గరికి వచ్చాం. అది కరెక్ట్ కాదనేగా యేసు ప్రభుని నమ్మాం. యేసయ్య సమస్తము చేయగలిగిన దేవుడు అనేగా మనం పాడతాం, ప్రార్థన చేస్తాం, వాక్యం వింటాం. మరి తిరిగి వాటిని ఎందుకు నమ్ముతాం? ప్రియులారా, ఈనాడు ఎంతోమంది అండి కొత్త ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఏ రోజు మంచిది, ఏ టైం మంచిది, ఇంట్లో పాలు పొంగించాలా వద్దా, లేదు పొంగిస్తేనే చాలా మంచిది, ఎవరో చెప్పారు. ప్రియులారా, ఇలా ఎన్ని ఆచారాలు లోక సంబంధమైనవి క్రైస్తవుల జీవితాలలో కలిగి ఉన్నారు. మళ్ళీ బైబిల్ పట్టుకుంటారు, మందిరానికి వస్తారు, దేవుని మాటలు. ప్రియులారా, బోధించేవారు కూడా, సేవకులు ఉన్నవారు కూడా ఇవన్నీ కూడా దగ్గరుండి చేపించే పరిచర్యలు కూడా ఉన్నాయి. మరి రేపు దేవునికి ఎంత లెక్క చెప్పుకోవాలో ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఒక గొప్ప దైవ సేవకులు వారు ఈ రోజున ప్రభుతో ఉండటానికి వెళ్ళారనుకోండి. ఆ సేవకులు ఈ కోణంలో చక్కని సందేశం అందించారు. తప్పు, మనం ఈ దిక్కుల్ని ఏమీ నమ్మకూడదు, దేవుడే మన దిక్కుగా ఉండాలి అంటూ చక్కటి ఈ అన్యజనుల ఆచారాలు మనం చేయకూడదు కదా అంటూ చాలా అమూల్యమైన మాటలు చెప్పారో ప్రసంగం. మనం సాధారణంగా కింద కామెంట్లు ఏం పెడతారో చూస్తాంగా. నేను కూడా కామెంట్లు ఏం పెట్టారు, ఎవరెవరని ఊరకట్ట చూశాను. ఒక విశ్వాసి, ఒక సహోదరుడు, ఎవరో నాకు తెలియదు, ఆయన పెట్టారు. ఒక డినామినేషన్కు చెందిన పాస్టర్ గారి గురించి పెట్టారు. ఆ పేరు ఇక్కడ చెప్పటం నాకు అంత ఇష్టం లేదు. ఆ సహోదరుడు ఏం చెప్పారంటే, ఫలానా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి, ఇదిగో ఈ గోడ ఉండటాన్ని బట్టి మీకు కలిసి రావటం లేదని మా గోడ పడగొట్టి పిచ్చేశాడండి అని పెట్టాడు బాధతో. ప్రియులారా, నిజంగా నేను అంటాను, ఒక మనిషి కలిసి రాకపోవటానికి, బాధలు కష్టాలు ఉండటానికి కారణం ఏంటి? మనిషి మారలేదు, చెడులో ఉంటాడు,
పాపమే అన్ని పర్యవసానాలకు మూలం. మనం నష్టపోయినా, అనారోగ్యం పాలైనా, సమాధానం కోల్పోయినా, కుటుంబంలో నెమ్మది లేకపోయినా, ఆశీర్వాదం లేకపోయినా, రక్షణ లేకపోయినా అన్నిటికీ కారణం ఏంటి? పాపమేగా. ఒకవేళ నిజమైన విశ్వాసిగా దేవుని కొరకు రోషంగా బ్రతుకుతున్న వ్యక్తికి ఎన్నో శ్రమలు వచ్చినాయి అనుకోండి, దేవుడు అనుమతించాడు, తద్వారా ఎన్నో మేలులు దేవుడు చేస్తాడు. అదొక కోణంలో మనం చూస్తాం. చక్కగా ప్రభు అనుమతుల కొరకు వందనాలని యోబులాగా దేవుని స్తుతిస్తాం. తద్వారా దేవుడు ఏవో పాఠాలు నేర్పిస్తాడు, చాలా బ్లెస్ అవుతాం. ఇలా మనం చూసుకోవాలి కానీ బైబిల్ ప్రకారంగా మనలో ఏ లోపం ఉందో అది సరి చేసుకోవాలి కానీ ఈ సైట్ ర్యాకు అస్సలు వెళ్ళకూడదండి. అలా వెళ్తే ఏం జరిగిద్ది? నేను ముగించే ముందు మాట చెప్పనా? ఏ కష్టం వచ్చినా కూడా ఇలాంటి ఆలోచనలోకే, ఏదో మేము తప్పు చేశాము, మేము ఎక్కడో పెట్టకూడని వస్తువు పెట్టాం, ఇల్లు కట్టకూడని స్థలంలో కట్టాం, ఇక ఈ టైపులో మనసు పోద్దే కానీ సహాయపడే దేవుని మీద నుంచి మనసు వెళ్ళిపోయింది. విశ్వాసం దేవుని మీద ఉందా? లేదుగా. సైట్ ర్యాక్ పట్టేసింది. ఎంత మెగా మిస్టేక్ ఇది, పెద్ద తప్పు ఇది. అసలు వాస్తుకి క్రీస్తుకి ఏ సంబంధం లేదు. బైబిల్లో వాస్తు లేదు, క్రీస్తే ఉన్నాడు. అందుకే మనం క్రీస్తు కోసం ఇక్కడికి వచ్చాం. ప్రియబిడ్డ, మీరు ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఒకవేళ ఇప్పటి వరకు ప్రభువుని నమ్మని వారైతే ఒక దైవజనుడిగా, అన్నగా ఒక మాట, మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి. యేసయ్య అన్ని ప్రశ్నలకు ఆయనే జవాబుగా ఉన్నాడు, అన్ని సమస్యలకు ఆయనే పరిష్కారంగా ఉన్నాడు. ఒకవేళ ప్రభువుని నమ్మిన వారైతే నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి ఆచారంలోనికి మీరు వెళ్ళొద్దు. ఇది మంచిది కాదు. ప్రభువు మీదే విశ్వాసము ఉండాలి. ప్రభువు మీద ఉండవలసిన విశ్వాసం ప్రక్కదారి ఎప్పుడూ పట్టకూడదు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనం మనం చూస్తే ఇలా ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభువారు అన్నటువంటి ఒక మాట. అందుకు యేసు, 2వ లైన్ నుంచి చదువుతున్నాను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పారు. నమ్ముట నీ వలనైతే ఏమి నమ్మాలి? నన్ను నమ్మాలి అంటున్నాడు ఆయన. నన్ను గనక మీరు నమ్మారనుకో మీకు సమస్తము సాధ్యమే అంటున్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని ఉంది. విశ్వాసము వలన లోకాన్ని జయిస్తామన్నాడు యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. ప్రియులారా, అన్నిటికీ మూలం విశ్వాసమే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని హెబ్రీ 11:6లో ఉంది. బైబిల్ అంతా విశ్వాసం మీద పెద్దపీట వేసింది. ఎవరి మీద విశ్వాసం? కేవలం యేసయ్య మీద. ఎవరిని నమ్మాలి? కేవలం యేసయ్యని నమ్మాలి. ఆయనే చేస్తాడు, ఆయనే చేయగలడు. ప్రియబిడ్డ, ఈ మంచి ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ అవసరత ఉన్నా, ఏ కొరత ఉన్నా ప్రభువుని నమ్ము. ప్రభువు మీద ఉండాల్సిన విశ్వాసం ప్రక్కదారి పట్టనివ్వద్దు. ప్రభువే అన్నిటికీ మూలమై ఉన్నాడు, ఆయనే నీకు సహాయం చేస్తాడు. దైవాశీస్సులు, దీవెనలు నిండుగా మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానాన్ని బట్టి వందనాలయ్యా. దీవించండి. మీ మీద మాకు ఉండాల్సిన విశ్వాసం ప్రక్కదారి పట్టకూడదు. ప్రభువా, మిమ్మల్ని తప్ప మేమేదో లోక సంబంధమైన వాటిని నమ్మకూడదు, అనుసరించకూడదు, ఆచరించకూడదు. ఈ మాటలన్నీ మీ బిడ్డలకు దీవెనకరంగా మీరు మార్చండి. మీ మీదే విశ్వాసం ఉంచుతానికి సహాయపడండి. ఎక్కడైనా ఒక ఇబ్బంది, కొరత ఏర్పడితే వారిని వారు సరి చేసుకొని నా దేవుడు ఏదైనా చేయగలడు అంటూ మీ మీదే ఆధారపడి, మీ మీదే ఆనుకొని, మిమ్మల్ని నమ్మి మేలు పొందే కృప ఇవ్వండి. యేసుక్రీస్తు వారి శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.